సిటీ స్కానింగ్ చేయించుకున్నాను సార్. బాగా అసలు తర్వాత ఏం వాడేది మరి? హాస్పిటల్ మందులు వాడితే తగ్గలేదు సార్. 3 నెలల వరకు వాడినాము. వేస్టేజ్ బిజినెస్ ప్లాన్ మాకు బంగారయ్య సార్ అరుణ మేడం వచ్చి చెప్పినా మేము వినలేదు. ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మేడం సార్ ఇవి సప్లిమెంట్ వాడుతుంది మేడం, తగ్గుతుంది, బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లం రాదు, ఏమి ఉండదు, ఆయిల్ పేస్ట్ ఇవన్నీ ఉంటాయి మేడం అని చెప్పిండ్రు. సప్లిమెంట్ వాడినా హెల్త్ ప్రాబ్లమ్ కి వాడినాను సార్. ఎట్లా ఉంది అట్లా వాడిన తర్వాత? వాడినా సార్ 3 నెలలు వాడినా నాకు ప్రాబ్లం అనేది తగ్గింది. అందువల్లనే నేను కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నా, చేస్తున్నాను సార్. చూడండి లీడర్స్, ఇక్కడ మీరు ఎవరైనా సరే వెస్టేజ్ చేయడానికి భయపడాల్సింది ఏం లేదు. మీరు బయట ఇన్ని రోజుల నుంచి ప్రొడక్ట్స్ ఏదైతే సబ్బు కావచ్చు, పేస్ట్, నూనె, చాయ్ పత్తా, షాంపూస్ ఇవే ఉంటాయి. ఇక్కడ కూడా కిరాణా షాపు, బీమార్ట్ మీరు ఏదైతే బయట తీసుకుంటున్నారో ఆ షాప్ మార్చుకుంటే మీ లైఫే మారిపోతుంది. మీరు అక్కడ ఇప్పుడే కొత్తగా తీసుకోలే కదా, దాదాపు మీ తాత తీసుకున్నాడు, మీ ముత్తాత తీసుకున్నాడు, మీ నాయన కూడా తీసుకున్నాడు, మీరు కూడా ఇన్ని రోజులు కొన్నారు. మీ లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా? మీకేమన్నా ₹1 అయినా రిటర్న్ వచ్చిందా? కానీ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ మీరు సీరియస్గా టేకప్ చేసి ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకోవడం ద్వారా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. యథావిధిగా కొన్నప్పుడల్లా ప్రతిసారి మీకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. మీరు కన్సిస్టెన్సీగా అంటే క్రమం తప్పకుండా మీరు ఎన్ని రోజులు ఏ షాప్లో అయితే తీసుకున్నారో అక్కడ పోయినట్టే ఇక్కడ 4 నెలలు వరుసగా తీసుకుంటే 4 నెలల తర్వాత 5 నెలలు మీకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఈ అన్ని బెనిఫిట్స్తో పాటు మీకు 9 రకాల ఆదాయాలు ఇస్తానని చెప్తుంది కంపెనీ. మీరు బయట తీసుకుంటే దాదాపు 60 నుంచి 65% లాస్ అవుతారు. 65% ఇక్కడ ఇస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టేజ్లోనే కొనండి, వెస్టేజ్లోనే ఉండండి, ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ పొందండి. మీ జీవితాన్ని 2 to 3 ఇయర్స్లో చేంజ్ చేసుకోండి. సార్ ఇప్పుడు మీరు మాట్లాడండి. మీరు బిజినెస్ లో ఫస్ట్ మేడం కు హెల్త్ రిజల్ట్ వస్తేనే వచ్చారా, లేదంటే ఓన్లీ డబ్బు కోసమనే వచ్చారా? గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు వెంకటేష్. నా ఫ్రెండ్స్ బంగారయ్య సారు, కాంపల్లి లక్ష్మీ సారు, ఒడేమన్ సినిమా సారు. మనం ఈ ఫస్ట్ హైదరాబాద్కు రావడం జరిగింది. కాకపోతే నార్మల్గా ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాం. ఉండి అట్లే కొన్ని రోజుల తర్వాత మా మేడానికి ఒంట్లో బాగలేకున్నది. ఎన్నో హాస్పిటల్ తిప్పాను. రోడ్ నెంబర్ 1 రవి హాస్పిటల్లో 3 సార్లు స్కానింగ్ తీపించాను. తీపిస్తే లాస్ట్కు సిటీ స్కానింగ్ తీపియాలని చెప్పాడు. అయితే అందువరకు వచ్చి కొన్ని రోజులు సరే, ఆ విధంగా డబ్బులు ఉంటేనేమో ఎమ్మడే తీపిద్దు. డబ్బులు కొంచెం అరేంజ్ కాకపోవడం వల్ల కొన్ని జర లేట్ చేశాను. లేట్ చేస్తే అప్పుడు మన బంగారయ్య సారు వచ్చిండు. సరే ఇగో ఈ విధంగా మీరు ఏం పని చేస్తున్నారు, మీరు ఏ విధంగా ఉన్నారని వచ్చి మమ్మల్ని అడిగితే కొంచెం మా ఇప్పుడు విలేజ్ మా సేమ్ ఒకటే విలేజ్ కావడం వలన పరిచయం అయ్యి వచ్చి కూర్చుంటే ఇక బాగున్నారని అన్ని వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఒకటి కంపెనీలో చేస్తున్నాను. మంచి ఆఫర్గా ఉంది, మంచి ఇన్కమ్ ఉంది. దీంట్లో నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఇన్కమ్ వస్తుంది, మంచి ఆదాయం కలుగుతుంది అని చెప్పాడు. చెప్తే ఏమిటి అని నేను వివరంగా అడిగాను. అడిగితే దానికి ఏం చెప్పాడు, ఈ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ అని ఉంది, నువ్వు ఐడి తీసుకొని దీంట్లో జాయిన్ అయితే ప్రొడక్ట్స్ నువ్వు వాడు అవతల వాళ్ళకు వాడించు. అట్లా చేస్తే మాత్రం కంపల్సరీ నీకు ఆదాయం కలుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది అని చెప్పాడు. నాకు ఆదాయం ఏమో తర్వాత విషయం, కానీ మా మేడానికి మాత్రం బాగలేదు. అందు గురించి మా మేడానికి బాగా అయిందనుకో నేను కంపల్సరీ దీంట్లో జాయిన్ అవుతా, అప్పుడు నేను అన్నీ కొనేస్తా అని చెప్పాను. చెప్తే ఆ విధంగా చెప్పడం వలన సరే అని సార్ మొత్తం ఏమేమి కావాలనేది రాసిచ్చాడు. రాసిచ్చి ఒక 25 రోజులు వాడినాం. 25 రోజులకు అయితే మనిషి మొత్తం కాళ్ళు వాసినాయి, ముఖం వాసింది. ఏ విధంగా ఎక్కడ పోవాలనేది ఆలోచన ఉంది. ఆ విధంగా ఎప్పుడైతే ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడినామో 20 రోజులకే నార్మల్ అయింది. 20 రోజులకు నార్మల్ అవ్వడం వల్ల మనకు చాలా మంచిగా అనిపించింది. ఒక 3 నెలలు వాడాలని చెప్పాడు సారు. 3 నెలలు వాడక ముందే 2 నెలలకే
క్లియర్గా అయిపోయింది. క్లియర్గా అయిపోయినాక ఆ నుండి ఇంకా వెస్టేజీ మనకు స్టోర్ కాడికి వెళ్ళాము. మనకు రోజు నెలకు వాడే వస్తువులు రైస్ బ్రాన్ ఆయిల్ కానీ షాంపూ, సబ్బులు, సోపు అన్నీ తీసుకున్నాము. ఈ విన్నింగ్ టీముకు ఫాలో అయినాము. ఇప్పుడు జూమ్ మీటింగ్ ఫాలో అయినాము. జూమ్ మీటింగ్లో ఏమేమి చెప్తున్నారో అవన్నీ వివరంగా మనం కొంచెం నేర్చుకొని ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాం. మాట్లాడి ఏమి వాడితే మనకు బాగుంటుంది, ఏ విధంగా బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది ఆ విధంగా మేము కూడా కొంచెం ఫాలో అయ్యి అవతల వాళ్ళకు కూడా చెప్పగలుగుతున్నాము. మనము వాళ్ళని కూడా చేంజ్ చేసుకొని కొంచెము విన్నింగ్ టీముల ఫాలో అయ్యి అదే అప్లయన్స్కు ఏ విధంగా ఏది కానీ మనము ఆలోచన మీద ఆ అప్లయన్స్ని ఫోన్ చేసి మాట్లాడి అతని సలహా తీసుకొని మేము పని చేయగలుగుతున్నాము, ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మీరైనా కానీ ఎవరు కానీ ఈ వెస్టేజ్ విన్నింగ్ టీంలో కావాలి, ముందుకు రాండ్రి. ఎందుకు ఇప్పుడు ఒక నెలకు కొన్నామనుకో 100 పీవీలు చేస్తే నీకు 2500 ఫ్రీ సామాన్ వస్తుంది. నా నెలకు ఫ్రీ సామాన్ వచ్చినప్పుడు నీకు అట్లా 5 నెలలు కొన్నామనుకో, 4 నెలలు కొన్నామనుకో నీకు ఫ్రీ సామాన్ వచ్చే. ఇక్కడ నెలకు 300 కొన్నప్పుడల్లా 300 ఫ్రీ వస్తుంది. అందుకొరకు ఇప్పుడు ఎక్కడ పోయి ఎక్కువ రేట్ ఎక్కువ అని చెప్తారు. రేట్ ఎక్కువ వేయడంగా అవుతుంది. ఇవన్నీ మనకు ఫ్రీగా వస్తున్నాయి కదా. రేట్ ఎక్కువ అంటే కొనలేమా? రేట్ ఎక్కువది తినమా మనం? రేట్ ఎక్కువదైనా కానీ తినాలి మనం. రేట్ ఎక్కువైంది ఎందుకు తినకూడదు? ఎందుకు తినాలి? అది రేట్ ఎక్కువదైనా తినాలి, మనం చెయ్యాలి, మంచిగా చేసుకొని ఆదాయం పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, అయితే మనము బయట అన్ని పాల కానుంచి పసుపు కానుంచి మిరపొడి కానీ నూనెలు కానీ అంటే ప్రతిదీ కూడా కల్తీ కలుస్తున్నాయి. అంటే మనం కల్తీ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం వెస్టేజ్లో ఎందుకు ఉండాలంటే ఫస్ట్ మన కుటుంబ హెల్త్ సమస్యలు లేకుండా చూసుకోవడం కోసం, మన తోటి వారి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా క్లియర్ చేయడం కోసం, అంటే ప్రతి ఒక్కరికి మనం ఆరోగ్యాన్ని పంచుతున్నాం. ఫస్ట్ సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి, సంతోషంగా ఉండడానికి. ఎందుకనంటే మనస్పర్ధలు అనేది ప్రతి కుటుంబంలో ఉంటున్నాయి. కానీ అదే విన్నింగ్ టీమ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత మీరు మీ ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటారంటే పాలు నీళ్ళలాగా కలిసిపోతారు. అంటే అత్తగోడలు కావచ్చు, లేదా మిగతా మన కుటుంబంలో అంతా ఇంకా ఎవరైనా సరే, అంటే అన్ని రోజులు ఏదో ఎవరికి వాళ్ళన్నట్టుగా మనశ్శాంతి లేకుండా చాలా ఇండ్లు గడుపుతున్నారు. ఆ మనశ్శాంతి, ప్రశాంతత, తర్వాత ఆరోగ్యం, తర్వాత డబ్బు అవన్నీ ఉన్నాయి. ఏదైనా ఒక చోటు ఉందంటే ఓన్లీ వెస్టేజ్ మాత్రమే. అది వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్. అంటే మనకి విన్నింగ్ టీమ్ సిస్టమ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ కలిసి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, డబ్బు బాగుంటుంది. అంటే మనకి ఇక్కడ ఒక 2 సంవత్సరాలు గట్టి కష్టపడగలిగితే మనకి 3 తరాల భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మనం పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. మనం కష్టపడ్డదే కాదు, సేమ్ మనలాగా మన పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళు కూడా అదే కష్టం చేస్తుంటే కాదు. ఎందుకంటే